ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి రాష్ట్రాలు. ప్రార్థన చేయాలి. క్రీస్తు చెప్పిన చక్కని మాట, మా సంఘం చాలా మంచిగా ఉంది. ఎవరిని బట్టి సంఘాలు మంచిగా ఉంటాయి? సేవకుని బట్టి, పెద్దలను బట్టి. ఎవరిని బట్టి సంఘాలు పాడవుతాయి? సేవకులను బట్టి, పెద్దలను బట్టి. ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు పాడు చేసేది మనమే, వాళ్ళు బాగు చేసేది మనమే. వాళ్ళందరూ బాగు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నేను ముట్టోడు కొండలో సుమారు ఒక 300 మంది కూడుకునేవాళ్ళు. 18 సంవత్సరాలు సహవాసమే తెలియదు ఆ ప్రాంతాలు. వాళ్ళకి నేనే చేసుకోకూడదు. 18 సంవత్సరాలు వాళ్ళకి ఏమొచ్చినా నన్ను అనుకుంటే రాత్రి కనపడతానండి. వాళ్ళకి ఇక సాక్ష్యాలన్నీ అవే. 31 రాత్రి నాకు భయం వేసేది. దేవుడి మహిమని నేను దొంగిలిస్తా ఉన్నాను. ఒక సమయం వచ్చింది, వదిలిపెట్టాలనుకున్నాను. ఏమి లేకుండా పోయినాను. కొన్ని కోట్ల ఆస్తి, 2000 ఓటర్స్లో ఉండే 2000 ఓటర్స్ ప్రజలు 1500 మంది బట్టే మందిని పెట్టేవాళ్ళు. ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది? ఆ ఊరిలో 2000 మందిలో ఎంతమంది కూర్చోవచ్చు? 1500 మంది కూర్చోవచ్చు. ఊరంతా వెళ్ళడం, ఏమి లేకుండా తెల్లబట్టలు వేసుకొని మనుషులు మోసం చేసి ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు తెలియబట్టి అట్టు ఉండాలంటారు ఊరంతా. అది దేవుని కొరకు సంపాదించాం. మాకు సర్వస్వము దాని కొరకు దారిపోచాం. దేవుని కొరకు చేశాడని నాకు ఒక్కరికే తెలుసు, మా ప్రజలకు కూడా తెలియదు. ఆమె చాలా సంపాదించుకున్నారు అంటారు మన ప్రజలు. ఒక సమయం వచ్చింది, అతనికి చాలా గందరగోళంగా ఉంది. ఆ జిల్లా హెడ్‌క్వార్టర్లో ఉండే సేవకుడు వస్తే చెప్పుతో కొడతాం, సంఘాలు లెక్క పెడితే కాళ్ళు ఎక్కి కొడతాం. ఇలాంటి పరిస్థితులు అన్నమాట. ఇంకా నా విషయంలో ఆలోచన చేస్తే పిలుపు గారి దగ్గరికి పోయి చెప్పాను. కొండెప్పుడు నేను ఎలాగో సేవ చేసిన ఆ సంగతులన్నీ కూడా ఆ జోహాసామాలో తరుమల డేవిడ్ గారిని ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాడు, చిన్నపెద్ద ఆయనకి నా భార్యకి ఒకే ఊరు. మేమున్న ఊళ్ళో దిగి మళ్ళా వచ్చాక 6 మంది వాళ్ళకి వస్తా పోతా ఉండేవాడు. ఒకసారి చిన్న నూక మనుషులు వేసే ఆయన వస్తే అలా కొంచెం దిండు కావాలన్నాడు. దిండే లేదు మాకు, ఇంకా ఆయనకి ఏమి ఇస్తాము దిండు చెప్పండి. అవి కొన్ని చీరలు అవి బట్టలన్నీ మడత పెట్టి మూట కట్టి ఆ మూట ఆయన తలకద పెట్టామన్నమాట దిండుగా. అలాంటి పరిస్థితుల నుంచి తెలిసి ఆయన అన్ని పిలుపు గారికి చెప్పేవారు. పిలుపు గారు అన్నాడు, ఇమ్మానుయేల్ ఎంతో కష్టపడ్డాడు, ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి ఆ కొలుములో వేయడం నాకు ఇష్టం లేదు. అతనికి కొలిమి అన్నమాట. ఆ కొలుములో వేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోవాలి. ఇంకా జిల్లా కొడుకు నన్ను తీసుకొని పోయినాడు. నన్ను చూస్తే ఏం కొడేవి అంటాడు అనమాట. ఏం ఎందుకు పోలేకుండా కొడే వదిలిపెట్టాను. అతనికి అవసరం ఉందన్నా అని చెప్పాను. పోతావా అన్నాడు. పోతాను. సరే ఓకే సిద్ధపడన్నా. మరిది వాడు లెటర్ వచ్చిందన్నమాట. అట్లా వచ్చేసి ఆ దినాల్లో ఐజక్ గారిని ఉండేవాడు. గుంటూరులో సేవకుల మీటింగ్ నడిపించేవాడు. 2 రోజులు పోతామనక సేవకుల మీటింగ్ పెట్టావు. మంగళ బుధవారాలు, గురువారం కాదు శుక్రవారం బయలుదేరా. సేవకులకు ఒకరిద్దరికి తెలుసు. ఆయన చెప్పారు, ఇమ్మానుయేల్ రాసి వచ్చింది, వెళ్ళిపోతాడంటే ఈ వాతావరణం, ఈ వైభవం, ఈ ప్రజల ప్రేమ, ఈ సమృద్ధి, ఈ మందిరం, ఈ పరిస్థితులు ఇమ్మానుయేల్ గారిని వదిలిపెట్టి పోతే నాకు చెవు కోసుకుంటా అన్నాడంట. ఏం కోసుకుంటాడంట? చెవు కోసుకుంటా అన్నాడంట. వెళ్ళిపోయినా సంగతి ఏంటంటే టాక్టర్ వచ్చింది వెళ్ళిపోతానని చెబితే పోనీరా ప్రజలు, చెప్పకుండా పోవాలన్నారు. ఆవిడ చెప్పలేదు, సంఘం వాళ్ళు ప్రకటన చేయలేదు, విశ్వాసానికి ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత మంగళ బుధవారం సేవకుల మీటింగ్ జరిగినాయి. గురువారం ఉన్నాము. ఏం తీసుకోకపోదాము అన్న నా భార్యతో. ఆవిడ ప్రతి చిన్న వస్తువు మీద సంపాదించింది. ఏం తీసుకొని పోదాం, ఏం వదిలిపెట్టిపోదాం. నా భార్య అంది, ఏమి తీసుకొని పోవద్దు. నా ప్లేట్ ఎవరు తినరు, నేను తాగే సభ్యులు నీళ్ళు ఎవరు తాగరు, ఈ అన్నయ్యలు ప్రత్యేకంగా ఉంటాయి, అవి కూడా తీసుకొని పోవద్దు, అన్నీ వదిలేద్దాం. నాకేం కావాలో ఒక మంచము, ఒక బీరువా, ఒక ఫ్రిడ్జు, భోజనం చేసి ఒక డైనింగ్ టేబుల్ అప్పుడు కొనుక్కొని ఎవరికి చెప్పకుండా అవి బండి మీద తెచ్చుకొని బయలుదేరి గాలి వార్త నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళ ఏడుపులు ఆకాశాన్ని కండి. అర్థమవుతా ఉంది.
ఆ విధంగా సంఘంలో పోతున్నానని చెప్పకుండా వదిలిపెట్టి వచ్చేసాం. కాబట్టి లోకంలో మనకేం అక్కర్లా. రెండే కారణాలు. ఒకటి దేవుని మహిమను దొంగిలిస్తా ఉన్నా, రెండవది ఇంత సంపాదించుకున్నాడనేటువంటి చెడ్డ పేరు. అది నా కొరకు సంపాదించుకోవాలి. వచ్చేసిన తర్వాత ఆ ప్రజలందరూ అందరూ తెలిసిపోతా ఉంటే పిలుస్తారు. చెట్టు గారు వాళ్ళందరూ పిలిచి అక్కడ మీ అన్న మీ అక్క అంటారు విశ్వాసంతో అన్యులందరూ కూడా. మీ అన్న మీ అక్క ఏమి లేకుండా వచ్చి ఇంత సంపాదించి అది మాది కాదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అసలు వాళ్ళు మనుషులేనా అది వచ్చిన వాళ్ళు. ఒక క్షణం బాగా అంటారు వాళ్ళు మనుషులు కాదు, అన్యులు కదా, వాళ్ళు దేవుళ్ళు, కాబట్టి ఇది మాకు అక్కర్లేదని పోయినారు. వదిలిపెట్టేసిన తర్వాత ఊరంతా సాక్ష్యవాదన్నమాట. ఉన్నప్పుడు ఏంటిది చెప్పండి, జనాలు మోసం చేసి తలబాట్లు వేసుకొని ఇంత సంపాదించుకున్నారు, తెలివంటే అంటుంటారు. వదిలిపెట్టి వచ్చినప్పుడు వాళ్ళు దేవుళ్ళు. అర్థమవుతుందా? నేను వచ్చిన తర్వాత ఏం లేదు, అక్కడ దాంట్లో కూర్చుంటారు. ప్రజలు అంటారు అన్యులు, ఆ మహానుభావుడు కనిపెట్టిపోయినాడు, మీరు అనుభవిస్తూ ఉన్నారు, మీకేం చేతవుతుంది కట్టుకోవడానికి అంటారు అనమాట. ఇప్పుడు 20 సంవత్సరాలు ఏం చూసి వచ్చావు అట్టే ఉన్నామని. అర్థమవుతుందా? ఎందుకంటే నేను చెప్తున్నా, దేవుని సేవకులుగా మనల్ని బట్టే సంఘాలు ఉంటాయి. అద్దెకి వచ్చావు 4 సంవత్సరాలు చాలా పోరాటం. ఇదే నాడు చూస్తే ఇక మా దగ్గర గుంపులు లేవు, ఒకే గుంపు, అది దేవుని గుంపు. ఎంత నమ్మకం. మందిరంలోకి వచ్చినప్పుడు ప్రజలు అంటారు, అన్న పరలోకంలోకి వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుందన్న మా ఫీలింగ్ అంట. ఎవరికి వచ్చి కూర్చున్నట్టు చెప్పండి, పరలోకంలో కూర్చున్నట్టు ఉందన్న మా అమ్మ. అది ప్రజలకి హ్యాపీ అన్నమాట. ఆ విధంగా ప్రభు కొరకై సంఘాలు సిద్ధపరచబడాలి. అందుకే లోకంలో ఒక సాగుతుంది, కౌతులు పట్టే గుర్రము చెప్పండి 3 కాలంలో నడిచింది. అర్థమవుతుందా? 3 కాలంలో నడుస్తూ ఉంటే పైన కూర్చున్న వ్యక్తి ఏమవుతాడు చెప్పండి, ఎక్కడ పడిపోతారో ఎక్కడ పడిపోతారో అనిపిస్తుంది అనమాట. అలాంటి అవతావాల జీవితాలు. కాబట్టి దేవుడి సులువుగా ఉండాలి. ప్రభు కొరకై మనసు